వాళ్ళ దేశానికేమో అలా, సన్‌రైజ్‌కేమో ఇలా. కమిన్స్ ఇది నీకు న్యాయమేనా? ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కమిన్స్ పైన భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. నైట్ కేకేఆర్‌తో చిత్తుగా ఓడిపోయిన సన్‌రైజ్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ని అయితే చాలా భయంకరంగా అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక వివరాల్లోకెళ్తే రాత్రి సన్‌రైజ్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదే మెయిన్ కారణం అనమాట. ఎందుకంటే ఓడిఐ వరల్డ్ కప్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ జరిగినప్పుడు ప్యాట్ కమిన్స్ ఏం చేశారంటే అప్పుడు ఆసియన్ ప్లేయర్స్ అందరూ కూడా కలిసి వాళ్ళు బౌలింగ్ ఎంచుకొని దాని తర్వాత ఈజీగా చేంజ్ చేశారనమాట. ఇది ఇలా ఉండగా ఇదే గ్రౌండ్‌లో ఇప్పుడు జరిగినటువంటి మ్యాచ్‌లో ఎందుకు సన్‌రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ తీసుకుంది? సో ఏమన్నా కావాలని చేశారా? లేకపోతే ఎందుకు ఈ విధంగా చేశారు అనేది చాలా అయితే అర్థం కాకుండా ఉంది. ఇంకొకటేంటంటే ట్రావెల్స్ హెడ్ కూడా డకౌట్ అయిపోయాడు. సింపుల్ క్యాచ్ వదిలేసాడు. సో ఇంకా కొన్ని మ్యాటర్స్ ఉన్నాయన్నమాట. ఓడిఐ కంపేర్ చేస్తున్నారన్నమాట. అప్పుడు రోహిత్ శర్మ క్యాచ్ అద్భుతంగా పట్టుకున్నాడన్నమాట మన ట్రావెల్స్ హెడ్. సో అలానే చూసుకుంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా అప్పుడున్న సిట్యుయేషన్స్‌కి, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి మొత్తం ఆపోజిట్ అయింది. ఎందుకు ఈ విధంగా చేశాడు అంటూ ప్యాట్ కమిన్స్ అయితే అందరూ ఆడుకుంటున్నారు. అలానే ఫిఫ్త్ బౌలర్ పెట్టుకోకుండా ఎందుకు మయాంక్ మార్కరెడ్డిని పక్కన పెట్టాడు. సో మంచి స్పిన్నర్ కదా! ఎవరో వైశాఖ్ అంట, సమీర్ రిజ్వీ అంట వీళ్ళందరూ అనవసరం కదా! సో ఆల్రెడీ మనకు సన్‌రైజ్ హైదరాబాద్‌కి బౌలింగ్ దెబ్బే బాగుంది. ఎందుకు మంచి బౌలర్‌ని పెట్టుకోలేకపోయారు అన్నట్టు కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే సన్‌రైజ్ హైదరాబాద్ ఇప్పటి వరకు వస్తున్న మ్యాచ్‌ల్లో ఒక రకంగా టాస్ గెలిచిన ఫస్ట్ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్న మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. సో అందుకోసం తీసుకున్నాడా? లేకపోతే ఇంకా వేరే ఏమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఇంకోటేంటంటే సన్‌రైజ్ హైదరాబాద్ ఇప్పటివరకు చేజింగ్‌లో చాలా తలబడిందనమాట. సో మేబీ కమిన్స్ అది ఉద్దేశించి తీసుకొని ఉండొచ్చనమాట. సో కాబట్టి ఏది ఏమైనా సరే కమిన్స్ ఖచ్చితంగా పుంజుకొని సన్‌రైజ్ హైదరాబాద్ నెక్స్ట్ క్వాలిఫై 2 జరగబోతుందన్నమాట. ఈరోజు మ్యాచెస్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ఈ ఇద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మళ్ళీ సన్‌రైజ్ హైదరాబాద్‌తో మ్యాచ్‌తో ఆడాల్సి ఉంటదనమాట. సో అది అయిపోయిన తర్వాత వెంటనే మనతో ఒక మ్యాచ్ ఉంటుంది. సో తప్పకుండా ఆ టీంలో గెలిస్తే మాత్రం సన్‌రైజ్ హైదరాబాద్ మళ్ళీ కేకేఆర్‌తో తలవాల్సి ఉంటుంది. సో అప్పటికైనా కొన్ని మిస్టేక్స్ ఉంటే క్లారిటీ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని సన్‌రైజ్ అభిమానులందరూ, తెలుగు అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. సో నాకైతే అస్సలు అర్థం కాదు. నైట్ కెప్టెన్సీ కూడా పూర్ కెప్టెన్సీ అనిపించింది ఫ్రెండ్స్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము వరల్డ్ కప్‌లో ఉన్న కెప్టెన్సీ ప్యాట్ కమిన్స్‌కు, ఇప్పుడున్న ప్యాట్ కమిన్స్‌కు ఏంటి డిఫరెన్స్ అనేది కామెంట్ రూమ్‌లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.